ఫస్ట్ అయితే అన్నకి థ్యాంక్స్ చెప్పాలన్న, చిన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు ఈ సినిమాలో. సరోజనకైతే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, అంతకంటే ఎక్కువ నేనేం మాట్లాడాను. ఈ సినిమా 22 ఆగస్ట్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా, అంతే. మా ఫాలోవర్స్ కూడా అందరు చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరీటి రాజ్. నేను ఈ సినిమాలో సూరిబాబు అనే క్యారెక్టర్ చేశానండి. టెన్షన్ వచ్చేస్తుంది. ఇందాక అన్న ఒక మాట అన్నారు, ఈ సినిమా తర్వాత మీకు ఒక విజిటింగ్ కార్డ్ అవ్వాలి ఇది అన్నారు. అది 100% అండి. నేను చాలా ఆఫీసులు తిరిగాం, ఆడిషన్ అని, ఒక చిన్న రోల్ ఇవ్వండి, ప్రూవ్ చేసుకుంటాం అని చెప్పి. టెక్నికల్గా వేరే వేరే వాటిలో తీసుకున్నారు కానీ ఆర్టిస్ట్ ఎవరు గుర్తించలేదండి. తర్వాత ఫస్ట్ చూసినప్పుడే ఓకేరా చేద్దాం అని అన్నారు. తర్వాత పోతూ అన్నతో జర్నీ చేస్తున్న టైంలోనే ఈ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు చెప్పింది నిజమే అన్న, విజిటింగ్ కార్డ్ అయింది. చాలా సినిమాల్లో ఇప్పుడు ఈ మధ్య చేసిన తర్వాత వేరే ఆఫీసులకు వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు ఆర్టిస్ట్గా అంటే, నేను ఒక పరాక్రమం సినిమా చేశానండి బండి సరోజ్ గారు దాని అంటే, ఓకే రిలీజ్ ఎప్పుడు, మళ్ళీ యూట్యూబ్కి వెళ్తున్నాం, థియేటర్ వెళ్తున్నాం సార్ ఈసారి స్ట్రాంగ్గా అంటే, ఓకే అంటే గుర్తించడం స్టార్ట్ చేసిరన్న నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది సరోజన్నకి, మా పేరెంట్స్కి, మా అన్నకి, నన్ను సపోర్ట్ చేసిన మా చెల్లికి, మా ఫ్యామిలీ అందరికీ. ఎక్కడికి వెళ్ళినా మా నాన్న ఒక మాట, ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళినా అందరిని పిలిచి మా చిన్న కొడుకు, మా పెద్ద కొడుకు అని పరిచయం చేస్తుంటారు. మేము సిగ్గయి దాచుకొని వెళ్ళిపోతుంటాం పక్కకి, ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు నన్ను అందరికి పరిచయం చేస్తున్నాం. కానీ ప్రతి విషయంలో మేము చేసే దాంట్లో ఫైన్ ఆర్ట్ చేస్తానన్నా సపోర్ట్ చేశారు, సినిమాలకు వెళ్తాను కానీ వెళ్ళు నువ్వు చేయగలుగుతావు మమ్మల్ని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు నిఖిల్. దీంట్లో నానాజీ అనే క్యారెక్టర్ చేశాను. నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది ఫస్ట్ సరోజనకి. ఎందుకంటే అంత పెద్ద క్యారెక్టర్ నన్ను నమ్మిచ్చాడు కాబట్టి. నాకు తెలియదు నేను ఎంత మంచిగా చేశానో, నేను ఆ క్యారెక్టర్ని నిలబెట్టానా లేదా నాకు తెలియదు, మీరే చూసి చెప్పాలి. అండ్ ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలి, కిరీటికి. ఎందుకంటే కిరీటియే నన్ను అన్నకు పరిచయం చేశాడనమాట. ఇంకేం అంత మాట్లాడేది ఏం లేదు కానీ 22 ఆగస్ట్ 22 ఆగస్ట్ అందరూ థియేటర్స్కి వచ్చి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మాకు ఒక ప్లాట్ఫామ్ తయారవుతుంది. ఎందుకంటే బడ్డింగ్ యాక్టర్స్కి, కొత్త వాళ్ళకి మళ్ళీ ఇలాంటి సినిమా చూసే కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి 22 ఆగస్ట్ అందరూ వచ్చి చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న. నువ్వు యాంకర్గా సెట్ కావరా, యాక్టర్గా సెట్ అవుతావు అని పిలిచి ఆపర్చునిటీ ఇచ్చాడు సరోజ్ అన్న. సో దీనికి నేను చాలా రుణపడి ఉంటానన్న. ఇంకొకటి, ఆగస్ట్ 22న గ్రాండ్ రిలీజ్ అవుతుంది పరాక్రమం. ఇది పరాజయం కాకుండా పరాక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి, సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ మూవీలో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు. ఈ మూవీలో చాలా భయపడ్డాను, కానీ ఎప్పుడు సార్ సపోర్ట్ చేస్తూనే ఉండేవాడు నన్ను. నువ్వు చెయ్యగలవు, నువ్వు చేస్తావు అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా మమ్మీ, మా డాడీకి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. థ్యాంక్ యూ. సో ఇది 22 రిలీజ్ అవుతుందండి. నేను యాక్చువల్లీ నాకు 20 years ఎందుకు పట్టిందని ఆలోచించాము, మొన్న అర్థమైంది నాకు క్లియర్గా. ఈ సిస్టమ్ నేను నమ్మను, ఈ సిస్టంలో నేను ఏమనలేను. సో నా మేకింగ్ స్టైల్ ఇవన్నీ మీరు చూడొచ్చు, నా మేకింగ్ వీడియోస్ ఇంతకుముందు కూడా చేసినవి. సో నేను ఐ బిలీవ్ ఇన్ వన్ మ్యాన్స్ విజన్. సో అక్కడ నాకు ప్రాబ్లం అయింది. సో ఇప్పుడు నా విజన్ ఇంతకుముందు ప్రేక్షకుల దగ్గరికి వేరే వేరే ప్లాట్ఫామ్స్లో తీసుకెళ్ళాను, ఇప్పుడు డైరెక్ట్ థియేటర్కల్గా వస్తున్నాను. సో ఇది మీ చేతుల్లో ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మొదటి వరుస ప్రేక్షకులు. ఇన్ని రోజులు నా సినిమాలు మీరు పర్సనల్ స్పేస్లో చూసే సినిమాలు తీశాను. ఇప్పుడు పబ్లిక్గా మీరందరూ మీ పిల్ల పాపలతో, తల్లిదండ్రులతో, ఫ్యామిలీస్తో వెళ్ళి చూసే సినిమా ఇది. క్లీన్ ఫిల్మ్, యూఏ సర్టిఫికేట్, సెన్సార్ కూడా అయిపోయింది. సో ఖచ్చితంగా మీరు ఈ సినిమాని ఫస్ట్ 3 daysలో ఫుల్ చేసి నాకు మీరు ఇచ్చిన బిరుదుని దాన్ని సార్థకం చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు మీడియా వన్స్ అగైన్. ఇంకా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా ఆర్ట్ డైరెక్టర్ ఫణి గారికి. ఫణి మూసి గారు అద్భుతంగా చేశారు. అండ్ మై డాన్స్ మాస్టర్ రవిశ్రీ అండ్ మై ఫైట్ మాస్టర్ రాము గారికి, అందరికీ థ్యాంక్స్. అండ్ అందరికన్నా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కార్మికుడికి, లైట్ మెన్లు, ఆర్ట్ అసిస్టెంట్లు, క్రేన్ డిపార్ట్మెంట్, లేకపోతే ఈ జిమ్ డిపార్ట్మెంట్,
వీళ్ళే అసలు నిజంగా హార్డ్ వర్క్ చేసి అందరికన్నా ముందు సెట్కి వచ్చేది వీళ్ళే, అందరికన్నా లాస్ట్ సెట్ నుంచి బయటకు వెళ్ళేది వీళ్ళే. వీళ్ళ శ్రమతో వాళ్ళు కష్టం పడితే వాళ్ళ శ్రమ పైన నాలాంటి కళాకారులు గుర్రం మీద సవారీ చేస్తున్నట్టు చేస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని మనం మర్చిపోతున్నాం. ఇదో ఇండస్ట్రీని చాలా మంది చెప్తుంటారు, ఐ టోటలీ అబ్జెక్ట్ ఇట్. మా వల్ల ఇండస్ట్రీ బతుకుతుంది, మా వల్ల ఎన్ని ఫ్యామిలీస్ బతుకుతున్నాయి అనేది టోటల్లీ రాంగ్ కాన్సెప్ట్. అది వీళ్ళందరి వల్లే మేము బతుకుతున్నాం. వీళ్ళ కార్మికుల కష్టం వల్లే కళాకారుడు బతుకుతున్నాడు. సో ప్రతి కార్మికుడికి, నా సినిమాపై పనిచేసిన ప్రతి కార్మికుడికి, ఇప్పుడు మేమంటే ఏదో ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం మా సినిమా అని చెప్తున్నాం, కానీ వాళ్ళు ఎక్కడో వేరే సినిమా షూటింగ్లో ఉంటారు. వాళ్ళు మన ట్రైలర్ టీజర్ చూసుకుని ఈ సినిమా మేము పనిచేసామని చెప్పుకుంటారు. సో మీ రక్త మాంసాల మీద, మీ శ్రమ పైన నేను ఈరోజు నా క్రియేటివిటీ నేను చేసుకున్నా అంటే దానికి కారణం మీరే. మీ అందరికీ కూడా పాదవందనం. ఇంకా నా క్రూ మాట్లాడతారు. నా దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి నటులను ఇంట్రడ్యూస్ చేస్తాను. ముఖ్యంగా కిరీటి రా. నేను యాక్చువల్లీ లాస్ట్ 3 సినిమాలు నేను డిజిటల్లీ రిలీజ్ చేసిన 3 సినిమాలు కూడా ఆన్ లొకేషన్ కథ రాశాను. ఈసారి సినిమా థియేటర్కి వస్తున్నాను, ప్రాపర్ కథ రాసుకోవాలని చెప్పి 2-3 కథలు రాశాను. ఒక్కనే కూర్చుని రాసి 3 చింపేసి మళ్ళీ ఆన్ లొకేషన్లో అదే ఫైల్లో రాయాలి. సో దీనికి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఒక ఆర్ట్ డైరెక్టర్ కావాలి. దీంట్లో యముడు గద, యముడు కిరీటం చేయాలన్నమాట. దానికోసం ఒక ఆర్ట్ డైరెక్టర్ కాంటాక్ట్ దొరికితే అతను కలిసినప్పుడు అతనితో నేను మాట్లాడిన అతనికి ఎవరో తెలియదు, వచ్చాడు, పని చేసాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఈ కాన్వర్జేషన్ అంతా వాళ్ళ తమ్ముడు ఒకడు చూస్తున్నాడు. వాడేమో యాక్టర్, వాడికి థియేటర్ యాక్టర్, వాడికి పిచ్చి యాక్టింగ్ అంటే. వాడు అటు ఇటు కనుక్కొని నా దగ్గరకు వచ్చి నాకు ఇలా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, నీ సినిమాలో చేస్తా అంటే, నాకు వీడిని చూశాను, 2 days చూశాక రాముడికి లక్ష్మణుడు, ఇంతకుముందు లక్ష్మణ్ ఎలాగో ఈ సినిమాకి సూరిబాబు అలాగా. లక్ష్మణ్ బాగా ఎంటర్టైనింగ్ ఉంటాడు, కానీ ఇందులో సూరిబాబు చాలా సెటిల్డ్గా ఉంటాడు. ప్రతి హీరో ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా సూరిబాబు ఉంటాడు. ఆల్ ది బెస్ట్ టు హిమ్. అండ్ నెక్స్ట్ నాగలక్ష్మి. నేను మాంగళ్యంలో శ్రీదేవి క్యారెక్టర్ చూస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ అంటే మాంగళ్యం సినిమాలో ఉండే లవ్ కాన్సెప్ట్నే నేను ఇంచుమించుగా, అంటే ఒక హీరో లవ్ ఫెయిల్యూర్ కానీ లవ్ సక్సెస్ కానీ చూపించాలి అంటే ఆ కాంట్రాస్ట్ చూపించాలనుకున్నప్పుడు, శ్రీదేవి లాంటి ఒక క్యారెక్టర్ నేను క్రియేట్ చేయాలనుకున్నప్పుడు శ్రీదేవి లాగా తన నెగిటివ్ రోల్ అయినా కూడా నెగిటివ్గా అనిపించకూడదు. తన అమాయకత్వం వల్ల అలా అయింది అనిపించాలి. ప్లస్ పక్కా పల్లెటూరు, గోదావరి జిల్లా పల్లెటూరు అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉండాలనుకున్నాను. చాలా ఆడిషన్స్ చేశాను, చాలామంది చూశాను, నాకు వర్కౌట్ అవ్వాలా. సో ఈ కిరీటి వీళ్ళ దాంట్లోనే పనిచేసే ఒక అమ్మాయి ఉంటారు, అదే వేరే క్యారెక్టర్, వేరే హీరోయిన్, మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్కి తీసుకొచ్చాడు. కానీ ఈ అమ్మాయిలో నేను ఈ క్యారెక్టర్ చూశాను. నిజంగా అమ్మాయి చాలా అమాయకురాలు, నిజంగానే అలాగే పల్లెటూరు భాష మాట్లాడుతుంది. కానీ ఆమె మొన్న కాన్వకేషన్ తీసుకుంది, మొన్నే డిగ్రీ కూడా చదివింది, బాగా చదువుకున్న అమ్మాయి. కానీ ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతావు అంటే మా ఇంట్లో అలా మాట్లాడుతారు ఉంది. సో నాకు ప్లస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ అమ్మాయికి బ్యూటిఫుల్ ఫేస్ ఉంది, డెఫినెట్లీ యూత్లో ఒక ఊపు ఊపేస్తుంది. అండ్ అనిల్ గారు, ఈ అనిల్ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. అశోక్ అన్న మీ అందరికీ తెలిసి ఉంటుంది, నిర్బంధం 2, మాంగళ్యంలో కాశీ, ఆయన అద్భుతమైన నటుడైన. ఆయన గురించి నేను చెప్పవసరం లేదు, ఇంకా ఆల్రెడీ ఆయన స్టార్. ఈ సినిమాతో థియేటర్కి వెళ్ళి ఎంట్రీ ఇస్తున్నాను నాతో పాటు అంతే. అండ్ మిగతా మన సుధీర్, ఇన్స్టాగ్రామ్ స్టార్ సుధీర్ ఉంటాడు, సారా. ఇది యాక్చువల్లీ రీల్స్ చేసేవాడు అనమాట. నాకు ఇంత పెద్ద స్టార్ అని తెలియదు, రీల్స్ నచ్చి బాగా చేసేవాడు. తన ఓన్ వాయిస్తో, ఓన్ కంటెంట్తో చాలా బాగా చేసేవాడు. ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటే పిలిచేది తెలిసింది. అసలు నా సినిమా టీజర్ కింద కూడా సుధీర్ అన్న ఫ్యాన్స్ అని పెడుతున్నారు. నా మీనేమో ఫోన్ చేసి, సార్ మీరు సుడిగాలి సుధీర్ అనుకుంటున్నారు చాలా మంది మిమ్మల్ని, సుధీర్ అన్న ఫ్యాన్స్ అంటే నేను కూడా షాక్ అయ్యి, తర్వాత అర్థమైంది వీడని. నిఖిల్ ఆల్రెడీ వాడిని ఇంట్రొడ్యూస్ చేశాము. ఇతను కూడా థియేటర్ యాక్టర్, ఫెంటాస్టిక్ యాక్టర్, మీరు చూసారు ఆల్రెడీ, తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాగతేజ, వీడు యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చేస్తుంటాడు, రాకేష్ మాస్టర్ని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తుంటాడు. అన్ని ఫ్లాపు, దేనికి వ్యూస్ రావు, అన్నిట్లో నెగిటివ్ కమెంట్స్ నేను తిడుతుంటారు అందరూ. నన్ను కూడా అడిగాడు ఇంటర్వ్యూ 4 years బ్యాక్, అన్న నీ ఇంటర్వ్యూ కావాలంటే నీ లింక్ ఏమైనా పంపించంటే చూసా, నువ్వు యాంకరింగ్ మనకి రావు, యాక్టింగ్ మనకు వస్తావు, నేను చెప్తాను నీ ఫ్యూచర్ అన్న. దీంట్లో కూడా ఫెంటాస్టిక్ రోల్ చేశాడు. అండ్ వీడి డైలాగ్ డెలివరీ గురించి చెప్పాలంటే మాత్రం చాలా న్యాచురల్ డైలాగ్ డెలివరీ. ఫ్యూచర్లో పెద్ద యాక్టర్ అవుతాడు.
సో వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశాను, ఇంకా చాలా మంది ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళ గురించి ఇప్పుడు అంటే ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నా క్యారెక్టర్ ఇద్దరు హీరోయిన్స్, శృతి అని ఇంకో అమ్మాయి చేసింది, ఆమె కూడా చాలా బాగా చేసింది. విజయవాడలో ఉంది ఇప్పుడు, కుదరలేదు, సడన్గా అరేంజ్ చేయడం వల్ల పిల్లలేదు. నాది ఇద్దరు హీరోయిన్ది పక్కన పెడితే మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా సమానమైన క్యారెక్టర్స్. నా ప్రతి సినిమాలో కూడా 15 నుంచి 20 సీన్లు ఉంటాయి. సో ఎవరిది ఎక్కడ ఏ ఆర్డర్ పెట్టాలో తెలియదు. సో నేను జంబుల్ చేస్తుంటాను, ఒక్కొక్కసారి ప్రెస్ మీట్లో ఒక్కొక్కసారి జంబుల్ చేసి పెడుతుంటాను. సో ప్రతి క్యారెక్టర్ కూడా నా సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్స్. అండ్ మా కెమెరామెన్ గారికి మళ్ళీ థ్యాంక్స్, ఎందుకంటే కథ తెలియకుండా ప్లస్ నేను అప్పటికప్పుడు ఏదో చెప్పేసేవాడిని, దాన్ని ఆయన అడ్జస్ట్ అవుతూ అడాప్ట్ అవుతూ ఇంత ట్రావెల్ చేసినందుకు నా కెమెరామెన్కి, మా ఆర్ట్ డైరెక్టర్కి, మిగతా టెక్నీషియన్స్కి అందరికి కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు అనిల్. సరోజ్ గారు చెప్పినట్టు చిరంజీవి అనేది ఎమోషన్. నేను కూడా చిరంజీవి గారిని చూస్తూ పెరిగాను. ఇది యాదృచ్ఛికం ఏం కాదు, అనుకోని పెట్టింది అనుకుంటే ఈ డేటు చిరంజీవి గారి బర్త్డే. నేను కూడా ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు చిరంజీవి గారి క్యాసెట్స్, చిరంజీవి గారి బుక్స్, చిరంజీవి అనే మ్యాగజైన్ వచ్చేది, ఇవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకునేది సందుగలో. అందరూ అంటే ఫ్రెండ్స్ చూసినప్పుడు ఎగతాళిగా కూడా చేసేవాళ్ళు కొంతమంది, ఏంది ఇవన్నీ పెట్టుకున్నావు ఇంజనీరింగ్ చదువుకుంటా అని. బట్ చిరంజీవి అనేది అదొక ఎమోషన్ అంతే. ఆయన బర్త్డే రోజు రిలీజ్ కావడం నిజంగా ఆనందంగా ఉంది. పరాక్రమం సినిమా, ఈ సినిమాలో నేను ఎంటర్ కావడానికి కొంచెం చిన్న కథలాగా ఉంది, చెప్తాను. ఇది ఒకరోజు సరోజ్ సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒకటి పోలీస్ క్యారెక్టర్ ఉందండి మీరు చెయ్యాలి అని అన్నారు. అంటే సార్ నేను మరి గడ్డంతో ఉన్నాను సార్, వేరే ఒక కమిట్మెంట్ ఉంది, అది ఇంకా స్టార్ట్ కాలేదు అంటే, సరే చూద్దాం మరి నేను వేరే ఆప్షన్స్ చెక్ చేస్తానన్నారు. మళ్ళీ నాకు కూడా బాధేసింది చేయలేకపోతున్నానా అని. బట్ మళ్ళీ ఒక 2-3 డేస్లో సార్ కాల్ చేశారు. మళ్ళీ చేసి, సార్ గడ్డం ఉన్నా పర్వాలేదు, నేను క్యారెక్టర్ మారుస్తున్నాను, ఇది సిక్ పోలీస్ క్యారెక్టర్ చేద్దామా అది అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. అసలు అంటే నా కొరకు క్యారెక్టర్నే మార్చుకున్నారు అంటే అది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. నాకు నిర్బంధంలో కూడా నాకు ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది సారే. అసలు అందులో అశోక్ అన్న క్యారెక్టర్కు ఒక క్యారెక్టర్ తోటి అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ తోటి యాక్టర్ని గుర్తించడం అనేది అది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటున్నాను నేనైతే. అది నాకు అశోక్ అన్న క్యారెక్టర్ తోటి చాలా మంచి పేరు వచ్చింది ఇండస్ట్రీలో, కొంచెం తెలిసిన అంటే ఆ క్యారెక్టర్ వల్లనే. దానికి సరోజ్ సార్కి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. పరాక్రమ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను డెఫినెట్గా. ఇందులో పనిచేసిన ఆర్టిస్ట్ అందరికీ, అలాగే టెక్నీషియన్స్ అందరికీ, అందరూ వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమా ఆడితేనే ఒక గుర్తింపు వస్తుంది ప్రతి ఒక్కరికి, దాంట్లో నటించిన వారికి. సో దాని గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అంటే సొంతంగా కూడా చెప్పుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అని, మీకు కూడా డెఫినెట్గా చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్.